హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ 2 డీఏలు 30% ఐఆర్ మంజూరు ఫైల్‌పై సీఎం సంతకం అయితే అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్నయితే ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలు నేడు 25,000 కోట్లకు పైగా భారీ భారీ మొత్తానికి చేరుకోవడంతో వారి జీతాలు అస్తవ్యస్తంగా అయితే మారాయి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ, హామీల అమల్లో జరుగుతున్న జాప్యం వారిలో తీవ్ర అసంతృప్తినైతే నింపుతోంది. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌ల తీవ్ర ఆర్థిక సంక్షోభం అయితే నెలకొందని చెప్పవచ్చు. బకాయిల సుడిగుండంలో ఉద్యోగ పెన్షనర్లు ప్రభుత్వం నుండి ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిల జాబితా చాలా పెద్దది. ఈ బకాయిల జాప్యం వారి నెలవారీ బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న అంశాలేంటంటే, ఈ మేరకు పీఆర్సీ పెండింగ్ బకాయిలు, 11వ వేతన సవరణ సంఘం పీఆర్సీ సిఫార్సుల అమలుకు సంబంధించి బకాయిలు, డీఏ పెండింగ్‌లో ఉన్నటువంటి ఆహ్, అనేక డీఏలు వాయిదాలలో అయితే ఉన్నాయి. విడతల వారీగా చెల్లించవలసినవి. ఇక జీపీఎఫ్ తుది చెల్లింపులు, లోన్లు. సో, ఉద్యోగులకు తమ జీతాల నుంచి దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ మొత్తాలు కూడా సకాలంలో అందటం లేదు. పదవీ విరమణ చేసిన వారికి తుది చెల్లింపులు, ఇంకా ఉద్యోగంలో ఉన్న వారికి లోన్ల మంజూరులో జాప్యం అయితే జరుగుతోంది. సిపిఎస్ వాటా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేయాల్సిన వాటా నిలిచిపోయింది. ఇది వారి భవిష్యత్తు ఆర్థిక భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక ఇతర బకాయిలు, సరెండర్ లీవ్‌లు, గ్రాట్యుటీ, మెడికల్ బిల్లుల రియంబర్స్‌మెంట్, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అనేక చెల్లింపులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఇవి ఉద్యోగుల అవసరాలనైతే తీర్చడంలో అడ్డంకిగా మారాయి. మరి ఎన్నికల వాగ్దానాలు ఏమయ్యాయి? ప్రస్తుతం నిరాశపరిచే పరిస్థితులు. కుటుంబ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో సమయంలో సో, ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి ఉద్యోగ పెన్షనర్ సంఘాలతో సమావేశమై స్పష్టమైన హామీలిచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బకాయిలను క్లియర్ చేస్తామని, మధ్యంతర భృతి ప్రకటిస్తామని మాట ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1.5 సంవత్సరం కావస్తున్న ఆ హామీలు అమలు దిశగా కరువైంది. సో, ఇది ఉద్యోగ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడు దసరా లాంటి పెద్ద పండుగ వచ్చినప్పటికీ ఉద్యోగులకు కనీసం ఊరట కల్పించకపోవడం వారి ఆశలను నీరుగార్చేసింది. నామమాత్రపు నిధుల విడుదలపై తీవ్ర విమర్శలు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసినటువంటి కొన్ని చెల్లింపులు ఉద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా 3,500 కోట్ల మేర చెల్లింపులు చేసినట్లు చెబుతున్నా ఉద్యోగుల అసంతృప్తి తగ్గలేదు. ఈ విడుదలపై ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు చేస్తూ ఉన్నాయి. సో, ఉండే అప్పులు కొండంతైతే చెల్లించిన బకాయిలు గోరంత అన్నట్టుగా. సో, బకాయిలు కొండంత ఉన్నప్పుడు గోరంత చెల్లించినట్లుగా వారు ఎత్తి చూపుతున్నారనమాట. ఈ మేరకు ప్రధాన అంశాలు. సో, ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత సంక్రాంతి పండుగ సందర్భంగా ఏమైనా శుభవార్త వస్తుందని అనుకుంటే అప్పట్లో 519 కోట్లు జీపీఎఫ్ ఖాతాలకు చెల్లించారు. అయితే ఇది ప్రభుత్వం దానం ఏమి కాదు. ఉద్యోగులు కష్టపడి దాచుకున్న సొమ్ము అని ఉద్యోగులు వాదిస్తున్నారు. వారి సొమ్మును వారికే తిరిగి ఇవ్వటం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. కేవలం 300 కోట్ల నిధులు మాత్రమే సిపిఎస్ ఉద్యోగుల నిధులకు బదిలీ చేశారని, మిగిలిన మొత్తం ఇతర బకాయిలకు చెల్లించినప్పటికీ డీఏ అరియర్స్, పీఆర్సీ అరియర్స్ ఇటువంటి ప్రధాన బకాయిలు ప్రస్తావన లేకుండా పోవడంపై వారైతే తీవ్ర ఆగ్రహంతో వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం మాకిస్తున్నది కాదు, మా డబ్బునే మాకు తిరిగి ఇవ్వటమని ఉద్యోగులు వాపోతున్నారు. ఇకపోతే కుప్పకూలిన ఆరోగ్య భద్రత, ఉద్యమాలకు సన్నద్ధం. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కింద నెట్వర్క్ హాస్పిటల్స్‌లో నగదురహిత వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు అత్యవసర సమయాల్లో అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఇది వారి ఆర్థిక భారాన్ని మరింత పెంచుతుంది.
భవిష్యత్ కార్యాచరణ మరియు ప్రభుత్వ స్పందన. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితో ఉన్నాయి. 2022 జూలై నుండి రావాల్సిన 12వ పీఆర్సీ కమిషన్ ఇంకా నియమించనే లేదు. జూలై 2023 నుంచి అమలు కావాల్సినటువంటి 12వ పే కమిషన్ ఇంకా దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆహ్, ఈ యొక్క పీఆర్సీ అనేది ఇంప్లిమెంట్ అవుతుందని అయితే ఉద్యోగ పెన్షన్‌లు ఎదురు చూస్తున్నారు. 2024లో రావాల్సినటువంటి 2 డీఏలు, 2025 జనవరి, జూలైలకు సంబంధించి మరొక 2 డీఏలు, మొత్తం 4 డీఏలు పెండింగ్‌లోకైతే వచ్చేసాయి. ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తే ఉద్యమాలే శరణ్యమని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారం సాధారణ పద్ధతుల్లో అయ్యే విధంగా కనిపించడం లేదని, శాంతియుత మార్గాల ద్వారా కాకుండా ఉద్యమాల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందని ఉద్యోగులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే తక్షణ కర్తవ్యంగా సంఘాలన్నీ ఏకతాటిపైకైతే వస్తున్నాయి. మరి ఈ దసరా పండుగ కానుకగా ఏదైనా ప్రకటన వస్తుందా అని ఆశించిన ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది అని చెప్పాలి. కనీసం ప్రభుత్వం తన ఉద్యోగుల గోడును పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరంగా అయితే ఉంది. మొత్తం 25,000 కోట్లకు పైగా ఉన్నటువంటి బకాయిలను, నేటి బకాయిలను వాటి చెల్లింపులకు స్పష్టమైన కేటాయింపులు చేయకపోవడం, ఐఆర్ ప్రకటించకపోవడం వారిలో అనుమానాలనైతే పెంచుతోంది. సో, మొత్తానికి ప్రభుత్వానికి పీఆర్సీ, డీఏ, ఐఆర్ విషయాల్లో త్వరలో ఒక సానుకూల వార్త రావచ్చని ఉద్యోగ వర్గాల్లో ఒక చిన్న ఆశ మిగిలింది. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి, వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకొని, వారి ఆర్థిక కష్టాలను గట్టెక్కించాలనైతే లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో, ఎలాగో దసరా పండుగకు ఏ ప్రకటన చేయలేదు. కనీసం దగ్గరలో ఉన్నటువంటి దీపావళి పండుగకైనా ఒక మంచి ఆహ్, చేయాలి. ఉద్యోగులకు సంబంధించి శుభవార్త తెలపాలి. ఈ మేరకు ఒక హామీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం. సో, దీపావళి సందర్భంగా అయినా పీఆర్సీ కమిషన్ నియమించడము, ఐఆర్ ప్రకటించడం అయితే చేస్తే ఉద్యోగుల్లో ఈ యొక్క నమ్మకాన్ని చూరగొనవచ్చు. ఇక ఇప్పుడే పీఆర్సీ కమిషన్ నియమించి అట్‌లీస్టు దీపావళికైనా ఐఆర్ ప్రకటించి తదుపరి డిఏలు కూడా ప్రకటించినట్లయితే ఉద్యోగుల్లో ఆగ్రహం చల్లారొచ్చు. లేని పక్షంలో రాష్ట్రంలో మరోసారి ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కాక తప్పదని స్పష్టమవుతోంది. మొత్తానికి 25,000 కోట్ల రూపాయల పైనే బకాయిల భారం ప్రభుత్వంపై ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందుగా ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి అని ఉద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించకపోతే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఉద్యోగ పెన్షనర్లు వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఉద్యమాలకు సిద్ధమవుతున్న ఉద్యోగ సంఘాలనైతే చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.